ఓకే ఓకే. ఏంటి మనవడా ఇదంతా? తాత, రాత్రి మా అమ్మ పంపిన రోటీ పచ్చడిని వెక్కిరించింది కదా తాత అత్త. ఆ వెక్కిరింపులో నుంచి పుట్టిందే ఈ విలువైన ఆలోచన. కరెంటు లేకపోతే యంత్రాలు ఆగొచ్చు, కానీ కార్మిక శక్తి ఆగదత్తా. అత్త, నువ్వెక్కిరించిన ఈ రోళ్ళు రోకళ్లతోనే ధాన్యాన్ని దంచి బియ్యంగా మార్చి దాన్ని 2 లక్షలు చేసి ఆ 2 లక్షలతో మిల్లుకి కరెంటు రప్పిస్తా. కాసుకో అత్త, చూసుకో. ఏ చెకుడి, నువ్వు ఇలా రా. ఎక్కడికి? రా, పూజ చేయించి నీ లక్కీ హ్యాండ్తో మెషిన్ ఆన్ చేద్దామని చూస్తే లోపల కుదరలేదు కదా. ఇప్పుడు నీది నా లక్కీ హ్యాండ్ అని నేను నిరూపిస్తా. దా వచ్చే. రా 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 రా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దోసిలితో రోట్లో ధాన్యం పోసి రోకలి పట్టి దంచవే నా మేన తక్కుతురా, ఒడ్లు దంచవే మేన తక్కుతురా. నా కార్మిక సోదరి సోదరులారా, ఇక మనం పని మొదలు పెడదాం. లక్కీ బంగారం రా, చెప్తా రా. దోసిలతో ధాన్యం తీసుకో. రా. ఇప్పుడు రోట్లో ఆ ధాన్యాన్ని పోయి. ఓకే, ఇప్పుడు దీంతో దంచవే మేన తక్కుతురా, ఒడ్లు దంచవే నా గుండెలదరా. మీరు స్టార్ట్ చేయండి. dansu dansu baga dansu 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 baga dansu. వామ్మో, హే, ఆగిపోయావండి బంగారం. దంచు, నువ్వు దంచాలా అది చూసి నా గుండె దడదడలాడాలా. దంచు, బాగా దంచు. బాబా జిప్ ఓపెన్ చేసింది, బ్యాగ్ లో క్యాష్ మిస్ అయింది. ఏంటి? ఎక్కడ పడిపోయినట్టు? జిప్ చూసుకోవాలి కదా. నేను జిప్ ఓపెన్ చేయలేదు బాబా. మరి ఎలా ఓపెన్ అయింది? ఆ ఫిట్స్ వచ్చిన వ్యక్తి కోసం కీ అడిగితే
బ్యాగ్ బండి మీద వదిలేసి కీ తీసుకొచ్చావు కదా? అవును బాబా. సరే చెప్తా, త్వరగా బండికు. ఏమైంది బావా? మన డబ్బును నువ్వు పోగొట్టలేదు, ఇక్కడే కొట్టేశారు. కొట్టేశారా? ఆ దొంగ ఎవరై ఉంటారు? వాడెవడో తెలియదు గాని తోడు దొంగ మాత్రం ఆ ఫిట్స్ వచ్చిన పాలవాడే. తనే అని ఎలా చెప్తావు? ఈ పాల క్యాన్ చూసి నిజంగా తను పాలవాడే అయితే పాలు నేల పాలైనా కూడా క్యాన్ ఇలా వదిలేసి వెళ్ళడు. ఒకవేళ అది విరిగిపోయినా సరే ఇక్కడ మాత్రం వదిలేసి వెళ్ళడు. కాబట్టి వాళ్ళు మన కోసమే ఇక్కడ సీన్ సెట్ చేశారు, డబ్బు కొట్టేశారు. ఇప్పుడు మనం వెళ్ళి ఆ ఫిట్స్ పిల్లాని దాన్ని పట్టుకోవాలి. పట్టుకుందాం పద.